ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణశ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుస్వంతో ధరణిధరరాజన్యతనయే. త్వదున్మేషాజ్జాతం జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాః తవ దృశః. అమ్మా, నీవు కనులు మూస్తే ప్రళయమని, కనులు తెరిస్తే ఉదయమని మహాత్ములు పుణ్యమూర్తులందరూ అంటారు. ఓ ధరణిధర రాజన్యతనయే, కానీ నీ కనులు తెరచుట వలన కలిగినటువంటి ఈ ప్రపంచాన్ని ఎప్పటికీ కూడా నాశనం కాకుండా ఉండాలని నీవు కనులు మూయటయే మానేశావు అని అనుమానంగా ఉంది నాకు అంటున్నారు భగవత్పాదులు. శాస్త్రం శరీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాం. 44 శ్లోకాలు అయ్యాయి. 45వ శ్లోకంలోనికి ప్రవేశిస్తున్నాం. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం 42లో కిరీటాన్ని, దానిలోనున్న మణులను, ఆ మణుల యొక్క ఛాయలను, అది ఇంద్రధనుసుగా ఉంది అంటూ వర్ణించుకుని ధ్యానించుకున్నాం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః స్వంధ్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తియతి యః సనీడేయఛాయాచ్చురణశబలం చంద్రశకలం ధనుః శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. కిరీటమును వర్ణించుకున్న తరువాత అమ్మ యొక్క ఘన స్నిగ్ధశ్లక్షణం అనేటటువంటి ఆమె యొక్క జుత్తును, అంటే క్రొమ్ముడిని వర్ణించుకుని ధ్యానించుకున్నాం. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురుంబం తవ శివే. యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్మన్యే వలమతన వాటీ విటపినాం. నీ కురుల యొక్క సహజ సౌరభ్యాన్ని పొందాలని కాబోసు ఇంద్రుని యొక్క పూతోటలో ఉన్నటువంటి నందనవనములోని పారిజాతము మొదలైన పువ్వులంతా నీ తలపై వచ్చి చేరాయి అంటూ నేర్చుకున్నాం. తనూతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి
పరివాహస్రోతః సరణిరివ సీమంతసరణిః వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరద్విషం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం. అమ్మా, నీ ముఖ సౌందర్యం, ఆ పాపట, ఆ పాపటలోనున్నటువంటి సింధూరము, ఈ సింధూరపు పొట్టు ఎలా ఉందంటే అప్పుడే ఉదయిస్తున్న బాలభానునిలా ఉంది. ఎత్తుగా ఒత్తుగా రెండు పక్కలా ఉన్నటువంటి జుత్తు ఆ బాలభానుని బంధించడానికి ప్రయత్నం చేస్తున్న చీకటి దొంగల యొక్క గుంప అన్నట్టు ఉన్నది. నీ ముఖ సౌందర్యము ప్రవహించి పాపటలోనికి పారుచున్నది అంటూ చక్కగా నేర్చుకుని స్తుతించాము, ధ్యానించాము, తరించాము. ఈనాడు ఏం చేస్తాం? ఇదిగో 45వ శ్లోకంలో చూడబోతున్నాం. కిరీటమైనది, జుత్తైనది, పాపట అయినది, ఈనాడు ముంగురులు, ఆ ముంగురులతో కూడినటువంటి పద్మము వంటి ముఖము, దానిని ధ్యానం చేస్తున్నాం. అందరం ఒక జగన్మాతను, ఒక ప్రకృతి మాతను ధ్యానం చేస్తున్నాము అనేటటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఆ ధ్యానంలోనే పొద్దున్న అరగంట కూర్చున్నట్టుగా ధ్యానంలోనే ఈ శ్లోకాన్ని కూడా చక్కగా ఆస్వాదించండి. ఈనాటి శ్లోకము: అరాలైః స్వభావ్యాద్ అలికలప సస్త్రీభిరలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజిల్కరుచిరే సుగంధౌ మద్యంతి స్మరదహన చక్షుర్మథులిహ. వంకరలు తిరిగిన ముంగురులు ముఖముపై ముసురుకొని అల్లాడుతున్నాయి. అవి ఎలా ఉన్నాయంట? పద్మము మీద వాలి ముసురుతున్నటువంటి తుమ్మెదలలా ఉన్నాయట. ముఖ పద్మము పైన ఉన్నటువంటి ముంగురులు పద్మము వంటి ముఖముపై వాలిన తుమ్మెదలవలే ఉన్నాయి. అరాలైః స్వభావ్యాత్, అరాలైః స్వభావ్యాత్, న్యాచురలీ కర్వ్డ్ జుత్తు, న్యాచురల్గా వంకీల్ జుత్తమ్మ అనేది. అరాలైః స్వభావ్యాత్ అలికలభ సస్త్రీభిరలకైః. అరికలభ సా కలిపి చదవకూడదు. అలికలభ సస్త్రీభిరలకైః అరాలైః స్వభావ్యాత్ అలికలభ సస్త్రీభిరలకైః. కొదమ తొమ్మెదలు, అలికలభములు. కలభం అంటే చిన్నది, బుజ్జిది. ఏదైనా కరికలభము అంటే ఏనుగు గున్న, కలభము అంటే చిన్నది. శ్రీకృష్ణుడు ఎన్నో మాటలు కలభము అంటే చిన్నవాడని వర్ణిస్తారు. అలాగే అలికలభము కొదమ తొమ్మెదల యొక్క సశ్రీభిరలకై, వాటి యొక్క అందంతో కూడినటువంటి అలకై ముంగురులు ఎలా ఉన్నాయి? స్వభావ్యాతరాలై, న్యాచురలీ కర్వ్డ్. అవి ఎక్కడున్నాయి? తే వక్త్రం పరిపరీతం, నీ ముఖముపై అలా ముంగురులు అల్లాడుతున్నాయి, పరీతం వ్యాపించి ఉన్నాయి. అవి వక్త్రం ఏం చేస్తుంది? ఈ ముఖము పరిహసతి పంకేరుహరుచిం, పంకేరుహము తామరపు, వికసించిన తామరపు, దాని యొక్క రుచి కాంతిని పరిహసతి అంటే వికసించిన పద్మము యొక్క సొగసును అపహాస్యం చేస్తోంది నీ ముఖము. ఆ ముఖముపై ముంగురులు ముసిరాయి. ఆ ముంగురులు అరాళములు వంకలు తిరిగి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? అలికలఫ సస్త్రీభిరలకై. అంతేనా? ముఖానికి ముఖ్యమైన అందమేమి? ముంగురులతో పాటు చిరునవ్వు ఉండాలిగా. దరస్మేరే యస్మిన్
దశన రుచి కింజిల్క రుచిరే. పద్మములో కింజిల్కములు కేసరాలు ఉంటాయి. ఈ కేసరాలు మెరుస్తూ ఉంటాయి. అలాగే అమ్మ వికసిత స్మేరానన, కొంచెంగా దరస్మేరే, కొంచెము వికసించి నవ్వుతున్నటువంటి చిరునవ్వు నవ్వుతున్న అమ్మ యొక్క ఆ పలువరస కనపడి మెరుస్తోంది. ఆ కింజిల్ కాలవలే. యస్మిన్, ఏ ముఖము యొక్క ఆస్వాదనయందు సుగంధౌ, అంటే సుగంధముతో కూడినటువంటి ఆ పద్మము వంటి ముఖాన్ని స్మరదహన చక్షు, స్మరదహన మన్మథుని జయించినటువంటి చక్షు, ఈశ్వరుని యొక్క కనులు అనే మధులిహ తుమ్మెదలు ఈ ముఖమనే సుగంధాన్ని త్రాగి త్రాగి మాద్యంతి మత్తుకొని ఉన్నాయి. करालैः स्वाभाव्यात् अलिकलभ सश्रीभिरलकैः परीतं ते वक्त्रं परिहसति पङ्केरुहरुचिं दरस्मेरे यस्मिन् दशनरुचिकिञ्चिल्करुचिरे सुगन्धौ मज्जन्ति स्मरदहनचक्षुर्मथुलिहः. చూద్దాం. పరాలై స్వభావ్యాత్, న్యాచురలీ కర్వ్డ్, అంటే స్వభావ సిద్ధంగానే రింగులు రింగులు జుత్తు. అలికలభ సశ్రీభి అలకై, అలికలభములు అంటే కోదమ తుమ్మెదలు, వాటి తలుక శ్రీతో కూడిన, శ్రీభి సంపదలతో, అందాలతో, సొగసులతో సా కూడినటువంటి ఆ ముంగురుల వంటి అలకై, అంటే తుమ్మెదల వంటి ఆ ముంగురులు. కలికలభ స్త్రీభిరలకై తే వక్త్రం పరీతం, పరీతం తే వక్త్రం, ముఖము పైన ఆ ముంగురులు అల్లాడుతున్నాయి. పరిహసతి వక్త్రం, పరిహసతి పంకేరుహరుచిం, పంకేరుహములు వికసించిన తామరలు, ఆ తామరల యొక్క రుచిం కాంతిని పరిహసతి తే వక్త్రం, నీ ముఖము పద్మములను అపహాస్యం చేస్తోంది. దానికి తోడుగా దరస్మేరే, ధరా కొంచెము, స్మేరే వికసించిన, దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజిల్క రుచిరే. రెండు పదములకు మధ్యన ఐఫనేషన్ ఉంటే సమస్త పదము విడగొట్టి చదవకూడదు, సంధి లేదు అక్కడ, సమస్త పదము తెలుసుకోవాలి. ఓకే. కింజిల్క రుచిరే పంకేరు హరుచిం దరస్మేరే దశన రుచి అన్నప్పుడు సుగంధౌ మాద్యంతి, సుగంధౌ ఆ ముఖ సౌందర్యము, ఆ సుగంధం నందు, సప్తమి, సుగంధౌ మాద్యంతి ఇంటాక్సికేటెడ్, మత్తుకొని ఉన్నాయి. ఏమిటి మత్తుకొని ఉన్నాయి? మధులిహ, తుమ్మెదలు. ఏమిటా తుమ్మెదలు? స్మరదహన చక్షుర్మధులిహ, మన్మథుని జయించిన ఈశ్వరుని చూపులోనే తుమ్మెదలు అమ్మ యొక్క ముఖపద్మములోని సౌందర్యాన్ని, సౌగంధాన్ని ఆస్వాదిస్తూ మత్తుకొని ఉన్నాయి. హే దేవి, దరస్మేరే దశన రుచి కింజిల్క రుచిరే సౌగంధౌ యస్మిన్ స్మరదహన చక్షు మధులిహ మాచ్యంతి. మధులిహ్ అనేటటువంటిది ఏకవచనం, అకారాంత నపుంసకలింగ శబ్దం. మధులిహ ప్లూరల్. మధులిహ మాద్యంతి అంటే హలంతా, దాంట్లో హల్లులో కూడా అకారాంత శబ్దము. మధులిహ మధులిహ. దరస్మేరే దశన రుచి కింజిల్క రుచిరే సుగంధౌ యస్మిన్ స్మరదహన చక్షు మధులిహ మాద్యంతి స్వభావాదారాలైః అలికలభ సశ్రీభిః అలకైః.
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం తే వక్త్రం పంకేరుహరుచిం పరిహసతి. హే దేవి, దరస్మేరే దశ నరుచి కింజిల్క రుచిరే, కొంచెము వికసించినటువంటి పద్మమునందలి కేసనముల యొక్క కాంతిని కలిగినటువంటి నీ దంత కాంతి, ఆ కేసరములతో కూడిన పద్మము యొక్క సుగంధము ఏదైతే ఉందో, యస్మిన్ దాని యందు స్మరదహన చక్షు, ఈశ్వరుని యొక్క కనులు అనేటటువంటి మధులిహ తుమ్మెదలు మాద్యంతి ఇంటాక్సికేట్ అయిపోయి ఉన్నాయి, మత్తుకొని ఉన్నాయి. నీ ముఖము స్వాభావ్యాత్ అరాలై, స్వాభావికముగా వంకరలు తిరిగినటువంటి ముంగురులతో, అలి కలభస శ్రీభీరలకై, పొదమ తుమ్మెదల వంటి అందాన్ని కలిగినటువంటి ఆ ముంగురులు అతి నల్లగా ముఖము మీద పరీతం పారాడుతున్నాయి. అటువంటి దేవక్త్రం నీ యొక్క ముఖము పంకేరు హరుచిం పరిహసతి, పద్మముల యొక్క అందాన్ని కూడా పరిహాసం చేస్తోంది. ఇదంతా ఎందుకు? అటువంటి ముఖాన్ని ధ్యానించండి అంటూ బోధన. ఓకే. హే దేవి, దరస్మేరే, దరస్మేరే అంటే చిరునగవు కలదై, కొంచెము వికసించిన, పద్మమునకైతే వికసించిన, ముఖమునకైతే వికాసముతోనున్న చిరునవ్వు, చిన్న చిరునవ్వు. దశన రుచి కింజిల్క రుచిరే, కింజిల్కములంటే కేసరములు, స్టేమెన్ అంటాం కదా, ఫ్లవర్లో పొడుగ్గా ఉండి మీద చిన్న బల్బులో ఉంటాయి, మధ్యలో ఉన్నది స్టైల్, దట్ ఈస్ ది గైనీషియం. ఈ స్టేమెన్స్ అనేవి ఆండ్రీషియం, అంటే స్టేమెన్స్ మీద పుప్పొడి ఉంటుంది, ఆ పుప్పొడి, ఈ పుప్పొడి పరాగము, ఈ కింజిల్క రుచి, కింజిల్కముల యొక్క పరాగము ఏదైతే ఉందో అది స్టైల్ లేక గైనీషియంలో చేరితే ఫలదీకరణం జరుగుతుంది. ఇది మనకు తెలుసు సైన్స్లో. దశన రుచి కింజిల్క రుచిరే, దశన రుచి దంతముల కాంతులనే, కింజిల్క రుచిరే కేసరములతో మనోహరముగానున్నదయి, సుగంధౌ స్వభావ సిద్ధముగానే సుగంధము కలది అయిన, యస్మిన్ సప్తమి ఏ నీ ముఖపద్మ విషయమునందు స్మరదహన మన్మథునే దహించిన వాడైనటువంటి శివుని చక్షు కన్నులనే మధులిహ తుమ్మెదలు మాద్యంతి మత్తుకొని ఆనందించుచున్నవో, అటువంటి ముఖము ఇంకా స్వాభావ్యాత్ స్వభావముగానే అరాళై, అరాలై అన్న, అరాలై అన్న, అళికలభ అన్న, అలికలభ అన్న ఒకటే, లా 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 వీటికి అభేదం. అరాలై, అరాళై వంకరలుగానున్నవియు, అలికలభ, అళికలభ సస్త్రీభి పొదమ తొమ్మిదల కాంతి వంటి నల్లని కాంతి గలవి అయినటువంటి అలకై ముంగురులచే పరీతం వ్యాపించబడిన దేవక్త్రం నీ యొక్క ముఖము, పంకేరుహ రుచిం, దేవక్త్రం అన్న తవ వక్త్రం అన్న ఒకటే, తే లేక తవ నచ్చుకున్నాం కదా. దేవక్త్రం నీ ముఖము, పంకేరుహ రుచిం పద్మముల యొక్క ప్రకాశాన్ని, కాంతిని, సొగుసును, అందాన్ని పరిహసతి పరిహసిస్తుంది, తనతో సాటి కాదని హేళన చేస్తుంది. ఆహా, ఏ అలౌకికమైనటువంటి ఏమి సౌందర్యము అమ్మది! జగన్మాత సహజముగానే వంకరలు తిరిగినవై, పొదమ తొమ్మిదల కాంతి వంటి చిక్కని నల్లని కాంతితో మెరయుచున్న ముంగురులతో కూడిన నీ ముఖము, ఓమా లోకాలకు తల్లి జగన్మాత, సహజంగానే వంకరలు తిరిగినవై, పొదమ తొమ్మిదల బారుల వంటి కాంతి కలిగినటువంటి చిక్కని నల్లని కాంతితో మెరయుచున్న ముంగురులతో కూడిన నీ ముఖము పద్మపు శోభను, పద్మపు అందాన్ని పరిహసిస్తోంది. చిరునవ్వుతో వికసించి ఉన్నదియును, దంతముల కాంతులు అనే కేసరములతో అతి సుందరమైనదిను, సహజ సువాసన కలదియును అయిన నీ ముఖపద్మమునందు ఆ మన్మథునే జయించినటువంటి శివుని చూపులనే తుమ్మెదలు కూడా మైమరచి మత్తిలియున్నవి గదా.
మత్తుకొని ఉన్నవి గదా. ఇంత చక్కని భావన. ఒక్కొక్క దాన్ని మళ్ళీ విశ్లేషించుకుందాం. మాద్యంతి స్మరదహన చక్షుర్ మధులిహ. మధులిహ్, మధులిహ ప్లూరల్. మధులిహ సింగరల్ తుమ్మెద, తుమ్మెదలు మధులిహ. తల్లి, ఈ శ్లోకంలో తల్లి ముఖాన్ని మనలను ధ్యానం చేసుకోండి అంటూ బోధిస్తున్నారు. సకల కామములకు అతీతమైన పరమశివునికి సైతము అమ్మ ముఖము మత్తు గొలుపుతున్నదట. మాయా మోహితుడైనాడట. సృష్టి చేస్తున్నారుగా, మరి మాయతో కలవాలిగా, మాయా మోహితుడు కావాలి కదా. సకల కామములకు అతీతమైన ఆ పరమశివుడు ఆప్తకాముడు, నిష్కాముడు, అకాముడు, పూర్ణకాముడు. ఆయనకు మాయామోహమేమిటి? అదే సృష్టి. అమ్మ ముఖము మత్తు గొలుపుతున్నదట. మాయామోహితుడు అయినాడు. మరి అమ్మ ముఖ సౌందర్యము వీక్షింపుచు చూపు త్రిప్పలేకున్నాడు. ఇలా చూస్తున్నాడు, మళ్ళీ ఇటు పక్క తిప్పితే ఎక్కడ సౌందర్యం మిస్ అయిపోతాము అంటూ ఆ చూపులు అక్కడే ఫిక్స్ అయి ఉన్నాయి. అనగా శ్రీదేవి సౌందర్యము పారలౌకికము, అలౌకికము, వర్ణనీయము కాదు. ఎందుకు? మాయ అంటే ఏమిటి? అమ్మ. అమ్మ అంటే ఏమిటి? ప్రకృతి. ప్రకృతి అంటే ఏమిటి? సౌందర్యం. ఆ సౌందర్యము మహాద్భుత అనిర్వచనీయ రూప. సౌందర్యము ప్రకృతి సౌందర్యము ఒక్కటే, అవి వర్ణనీయము కాదు. నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి పరమశివుడు తన యొక్క ప్రకృతి సౌందర్యానికే పరమశమయ్యాడు అంటున్నారు. ఈ ప్రకృతి సౌందర్యము పరబ్రహ్మము కంటే వేరు కాదు కదా. పరబ్రహ్మము యొక్క స్వరూపము నిర్గుణమైతే పరబ్రహ్మము యొక్క స్వభావము ప్రకృతి సౌందర్యము. మాద్యంతి, మాయా ప్రకృతి శివునైనను కూడా మత్తు గొలుపుతున్నాయి అనడం సహజమే. సుగంధౌ, పద్మ సుగంధమునందు తుమ్మెదలు మత్తిరుట సహజము. ఇక్కడ అమ్మ ముఖపద్మం అనే సుగంధంలో శివుని చూపులు మత్తుకొన్నాయి అంటున్నారు. స్మరదహన అంటే ఏమిటి? స్మరదహన అంటే ఓహో, మన్మథుడు ఇచ్చాడు, ఈశ్వరుడు కోపం వచ్చింది, ఈశ్వరుడు గారు మూడో కన్ను తెరిచారు, అగ్నిలో భగ్గుమని మండించేశారు. ఏమన్నా బాగుందా? ఒక మనిషిని నిలువునా కాల్చివేయడం ఎంతటి పెద్ద క్రైమో తెలుసా మీకు? ద టార్చర్ ఆఫ్ ఎ పర్సన్, లివింగ్ పర్సన్, జస్ట్ లైక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్రైమ్. ఈశ్వరుడు మన్మథుని దహించాడు అంటే మన్మథుని కాల్చడం అని కాదు. మన్మథుడు కామము, కోరికకు చిహ్నము. అటువంటి కామములను దహించాడు అంటే నిష్కాముడు అని చెప్పడమే కథ తాత్పర్యం. అంతేగాని ఈశ్వరుడిని బుగి చేసేయండి, ఈశ్వరుడు అదే మన్మథుడిని బుగి చేసేయండి, ఈశ్వరుడు గొప్ప కోపం అండి, తప్పు. ఈశ్వరునికి రాగద్వేషాలు ఉండవు. పరబ్రహ్మతత్వం, నిష్కామతత్వం, ఆప్తకామము, పూర్ణకామము. మన్మథుని మసి చేయడం అంటే ఫిజికల్గా కాల్చడం అనే వాక్యార్థాన్ని చూడకూడదు. లక్ష్యార్థమైనటువంటి కామదహనాన్ని సూచిస్తుంది. చక్షుర్మధులిహ, చక్షు కనులు, మధులిహ అంటే తుమ్మెదలు, కనులనే తుమ్మెదలు. మధులిహ ఎందుకు వచ్చింది పేరు? మధు లిహ్యతే మధులిహ. మధు తేనెను, మకరందాన్ని, లిహ్యతే నాకుతుందో, త్రాగుతుందో, కనుక మధులిహ. మధు లిహ్యతే మధులి, కనుకనే మధులిహ అంటే ప్లూరల్. కనులనే తుమ్మెదలు. చక్షుర్మధులిహ. మధులిహల వంటి చక్షులనల భలే ఉన్నాయి అన్న. చక్షుర్మధులిహ అంటూ రూపకం చేశారు ఆయన చక్కగా. ఓకే. దేవి ముఖమా పద్మమా? ఏది విశిష్టం? ఏది విశిష్టం అయి ఉంటుంది? ఊహించండి. దేవి ముఖమా లేక వికసించినటువంటి పద్మమా? అదే చెప్తున్నారు. కవులు ముఖాన్ని శరశ్చంద్రుడితోనూ పద్మంతోనూ పోలుస్తారు. తల్లి ముఖమును పద్మంతో పోలిక సరే, కానీ ఆ పోలిక సరిపడదు అంటున్నారు. పరిహసతి పంకేరుహ రుచి. అమ్మ ముఖము
పద్మ సౌందర్యము కంటే అతీతము, అలౌకికము. ముందు పద్మానికి ముఖానికి ఉండేటటువంటి ఉపమం అంటే సామ్యం ఏమిటో చూద్దాం. ఇది ఉపమాలంకారం. ఉపమాలంకారంలో ఏమేమి సామ్యములు ఉన్నాయి? ఉపమానమైనటువంటి పద్మమునకు ఉపమేయమైనటువంటి అమ్మ ముఖానికి ఏమిటి సామ్యం? పద్మము వికసించి అందంగా ఉంటుంది. చిరునవ్వు విరిసిన మోవి అలాగనే అందంగా ఉంటుంది. పద్మమునకు కేసరములు కాంతినిస్తాయి, ముఖమునకు దంతముల యొక్క కాంతి. పద్మ సుగంధము పద్మము సుగంధభరితము, అమ్మ ముఖము సహజ సుగంధభరితము. దరస్మేరే యస్మిన్ అన్నారు. పద్మములు వికసించి అందంగా ఉంటాయి అన్న దరస్మేరే అన్న సరిపోతుంది. దర అంటే కొంచెము, స్మేరే అంటే వికసించిన పుష్పము. దరస్మేరే అంటే చిరునవ్వుతో వెల్లి విరిసినటువంటి ముఖం. దశన రుచి కింజిల్క రుచిరే, కింజిల్కములు కేసరములు, దశన రుచి దంతముల కాంతి, ఈ రెండిటికి పోలిక. సుగంధౌ అంటే పద్మ సుగంధము, అమ్మ యొక్క ముఖ సహజ సుగంధము. పద్మముపై కొదమ తుమ్మెదలు వాలుతాయి, అమ్మ ముఖముపై ముంగురులు అనేటటువంటి తుమ్మెదలు వాలుతున్నాయి. పద్మము తుమ్మెదలకు ఆకర్షణీయంగా ఉంటుంది. తేనెతో మకరందంతో మత్తు గొలుపుతూ ఉంటుంది. అమ్మ ముఖము అయ్యనే మత్తు గొలుపుతోందట. మాద్యంతి స్మరదహన చక్షు మధులిహ. చూడండి ఎంత అందమైనటువంటి కల్పనలు, చక్కని తల్లి ముఖమును పద్మముతో పోలిక పరిహసతి పంకేరుకొచ్చి. అమ్మ ముఖము పద్మ సౌందర్యము కంటే అతీతము, పారలౌకికము. ఇక్కడ రెండిటికన్నా ఇది ఎందుకు ఆ పంకేరుచి పరిహసితే అన్నారు అంటే పద్మము కన్నా అమ్మ ముఖములో విశిష్టత ఏమి గలదు? ఇందాక ఏం చూసాము? రెండిటిలో సామ్యం చూసాము. ఇక్కడ ఉండేటటువంటిది ఏమిటి ఇప్పుడు చూస్తున్నాము? సామ్యాన్ని దాటి విశిష్టత అమ్మ ముఖంలో ఏముంది? పద్మము కొంతసేపే వికసిస్తుంది, మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోతే ముడుచుకుపోతుంది. అమ్మ ముఖము నిత్యము వికసించి ఉంటుంది. నిత్య సత్య స్మరణన అమ్మ. కేసరములు త్రుటిలో వాడిపోతాయి, ఎండ తగలగానే సాయంత్రానికి కేసరాలన్నీ ఇలా వాడిపోతాయి. దంతకాంతులు స్థిరమైనటువంటివి కంపారిటివ్గా. తుమ్మెద వ్రాలి గ్రోలి పోతుంది. తుమ్మెదలు వ్రాలుతాయి, ఆ మకరందాన్ని గ్రోలుతాయి, వెళ్ళిపోతాయి. ముంగురులు పోవు, ఇక్కడే ఉంటాయి, నిత్యమైనవి. పద్మ సౌరభము వికల్పము. పద్మము యొక్క ఆ సువాసన అది వికసించకుండా ఉంటే సువాసన ఉండదు, వికసించిన కొంతసేపే ఉంటుంది, వికసించి వాడిపోయినప్పుడు శోభ ఉండదు. చేత వికల్పము, వచ్చిపోయేది. అమ్మ ముఖ సౌరభము సహజము. అరాళై స్వభావ్యాద్ అన్నారు కదా, స్వభావముగానే సుగంధౌ అన్నారు. పద్మము తుమ్మెదలకు ఆకర్షణ. తుమ్మెదలు సాధారణమైనటువంటి అల్పప్రాణులు. పద్మం ఏం చేయగలదు? వాటిని ఆకర్షించగలదు. మరి అమ్మ ముఖము పరబ్రహ్మమునే ఆకర్షిస్తోంది, శివునికే ఆకర్షణ. శివుని చూపులు నిరంతరము దేవి నుంచి మరలుకోవు, మరలుకోలేవు. దేవి నుంచి శివుని చూపులు మరలుకోవు, మరలుకోలేవు. అంటే మాయా ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ద బ్రహ్మన్. పరమాత్మ మాయ అనేటటువంటి రెండు, టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. సృష్టిగా చూస్తే అమ్మ మాయ, పరమాత్మగా చూస్తే నిర్గుణము నిరాకారం. శివుని చూపులు నిరంతరము దేవి నుంచి మరలుకోవు, మరలుకోలేవు. పద్మానికి ఆ సొగసునిచ్చినది ఎవరో? ఈ పద్మములకు ఇతర పుష్పములకు ఈ ప్రకృతికి సొగసును ఇచ్చినటువంటిది ఎవరు? ఆ ప్రకృతి మాత సౌందర్యమే ఇక్కడ ప్రతిఫలిస్తోంది కదా. ఇక్కడ ఏదైనా ఉంటే అది రిఫ్లెక్షనే కదా. ఆ రిఫ్లెక్షన్స్కి ఒరిజినల్ ఏది? అదిగో ఆ మాత, శ్రీమాత యొక్క సౌందర్యమే. దేవక్త్రం పరిహసతి పంకేరుహ రుచిం. ఈ కారణాల వలన నీ ముఖము అనేటటువంటి పద్మము సాధారణమైనటువంటి పద్మములను అపహసించు.
ముందు స్లైడ్లో పద్మమునకు ముఖమునకు సామ్యము చూశాం. ఈ స్లైడ్లో పద్మము ముఖము కంటే, ముఖము పద్మము కంటే ఎంతో విశిష్టమైనది ఎందుకు అంటూ చూసుకున్నాం. పద్మం కొంతసేపే వికసిస్తుంది. అమ్మ నిత్య సత్య స్మరణన, కేసరాలు త్రుటిలో వాడిపోతాయి. దంతకాంతులు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. తుమ్మెదలు వ్రాలి గ్రోలి పోతాయి. ముంగురులు నిత్యమైనవి. పద్మ సౌరభము వికల్పము, అమ్మ ముఖ సౌరభము సహజము. పద్మము తుమ్మెదలకు ఆకర్షణ, అమ్మ ముఖము పరబ్రహ్మమునకే ఆకర్షణ. శివుని చూపులు నిరంతరము దేవి నుండి మరలుకోవు, మరలుకోలేవు. ఎందుకు? మాయా అండ్ పరబ్రహ్మ ఆర్ ఇన్సెపరబుల్. మాయా లేక ప్రకృతి లేక అమ్మ అనేది అయ్య యొక్క స్వభావము, స్వరూపము నిర్గుణమైతే స్వభావము ప్రకృతి. పద్మానికి ఆ సొగసునిచ్చినది ఎవరై ఉంటారు? ప్రకృతి మాత సౌందర్యమే సర్వత్రా వెళ్ళి ఇరుస్తోంది. ఈ పద్మాలకు, ఇతర పుష్పాలకు, ఆ కొండలకు, ఈ నదులకు, ఇంక్లూడింగ్ మీకు, నాకు, అందరికీ ఏదైనా ఒక సొగసు, అందము, ఆహ్లాదము ఉన్నది అంటే అది శ్రీమాత యొక్క సౌందర్యమే. అందువలన దేవత్రం అమ్మ నీ ముఖము పరిహసతి పంకేరుహ రుచిం, పంకేరుహముల యొక్క కాంతిని అపహసిస్తోంది. అరాలైః స్వాభావ్యాత్ అలికలభసస్త్రీభిరలకైః పరీతం. పరీతం వ్యాపించబడినది. దేని చేత వ్యాపించబడినది? అరాలైః పరీతం. హౌ ఆర్ దీస్ అరాలాస్? ఈ ముంగురులు ఎటువంటివి? స్వాభావ్యాత్ అరాలైః అంటే వంకరలు తిరిగినటువంటి స్వాభావికంగా ఉన్న అలకై, ముంగురుల చేత పరీతం. అలకై పరీతం. ఎటువంటి అలకలు? అరాలై స్వభావ్యాత్, స్వభావ్యాత్ అరాలై. ఇవి ఎలా ఉన్నాయి? అలికలభ సస్త్రీభి అలకై స్వభావ్యాత్ అరాలై. సహజ సిద్ధముగా వంకరలు తిరిగిన అలికలభ సస్త్రీభి. విడగొట్టి చదవాలి. పిల్ల తుమ్మెదల వంటి నల్లని సొగసును పోలిన. కలభము అంటే పిల్ల, పిల్ల ఏనుగు, గున్న ఏనుగు కలభము అంటాం అన్నమాట. సశ్రీభి, వానితో సమానమైన శ్రీ అనగా శోభ. శ్రీభి అంటే ప్లూరల్, అందాలు. అలకై పరీతం, ముంగురుల చేత వ్యాపించబడిన. తేవక్త్రం, నీ నగుమోము. ముఖము పైన ముసురుకున్న ముంగురులే అందము. ముఖము పైన ముసురుకున్న ముంగురులే అందము అని వర్ణన. అళికలభము, పిల్ల తుమ్మెద, కొదమ తుమ్మెద. ఎందుకు అళికలభం అన్నారు? అడులంటే చాలు కదా. తుమ్మెదలు, అళికలభములు అతి నల్లగా ఉంటాయి. గండు తుమ్మెదలు, మగ తుమ్మెదలు, పెద్దవైనటువంటి తుమ్మెదలు బ్రౌన్ కలర్గా మారుతాయి. ఏవైతే అతి నల్లగా ఉంటాయో అవి అళికలభములు. అందువలన అళికలభ స్త్రీభి అన్నారు. బాలభృంగములతో సమానమైన నల్లని కాంతి కల ముంగురులు. పద్మమును కొదమ తుమ్మెదలు ముసిరితే అందం, ఆనందం. చూడండి, ఏదైనా పువ్వు మీద తుమ్మెద చూసి వెంటనే ఫోటో తీస్తారు. ఎందుకు? ఆ పువ్వు, ఈ తుమ్మెద ఆ వాలడం ఒక ప్రకృతి యొక్క చక్కటి ఒక విశ్లేషణ. దానినే మనము ఫోటోలు తీస్తాం. కొదమ తుమ్మెదలు ముసిరితే అందం, ఆనందం. ముఖపద్మమున ముంగురులు ముసిరితే మరి శోభాయమానం. మకరందం ఉంటే తుమ్మెదలు మూగుతాయి. మరి ముంగురులో ఏ మకరందంతో పని లేదు, ఎప్పుడు ఉంటాయి. ఓకే. అరాలై స్వాభావ్యాత్ అలికలభ సస్త్రీభిరలకై పరీతం. తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిం. పంకేరుహ రుచిం. పంకేరుహము అంటే పద్మము. పంకేరుహ పద్మముల యొక్క రుచిం కాంతిని, శోభను, సొగసును. పంకేరుహము పంకము నుండి పుట్టిన, బురద నుండి పుట్టిన. పంకం అంటే బురద. బురద నుండే పుడుతుంది తామర. ఈ బురద నుండి పుట్టినప్పటికీ శ్రేష్టమైనది తామర పువ్వు. బురద నుండి చాలా పురుగులు పుడతాయి. పంకజము అని అనుకోండి, బురద నుండి పుట్టింది అంటే పురుగు అని చెప్పకూడదు.
ఎందుకు? పురుగు బురద నుండి పుట్టిన శ్రేష్టమైన దానినే అక్కడ పేర్కొంటున్నాం. పంకేరుహము అన్న పంకజము అన్న ఒకటే అర్థం. శ్రేష్టమైన తామర పువ్వు, రుచిం కాంతిని, స్ప్లెండర్ అంటాం ఇంగ్లీష్లో. శోభాయమానమైన, రుచి అంటే వెరీ ప్లీజింగ్, చూడ్డానికి ఎంతో ముచ్చట గొలుపుతూ హాయి గొలుపుతున్నటువంటి అని అర్థం. పరిహసతి, దేవి ముఖపద్మపు శోభ పద్మముల శోభను పరిహసిస్తోంది. పరిహసతి, హసతి అంటే నవ్వడం, పరిహసతి అంటే పకపక నవ్వడం. ప్రహసన్నివ భారత, పరిహసతి అన్ని వైపుల నుంచి కించపరచడం, హేళన చేయడం, ఎగతాళి చేయడం అని అర్థం. అమ్మ ముఖపద్మ శోభ పద్మముల శోభను ఎగతాళి చేస్తుందంటే అమ్మ అందరిని ఎగతాళి చేస్తుందని కాదు, దానికన్నా ఉత్కృష్టమైనది, విశిష్టమైనది, మించినదని ఇత్యర్థ. తామర పువ్వు సిరిసొబగును పరిహరించుచున్నది అంటే అంతకంటే మిక్కుటమైనది అని అర్థం. కమలమునకు వదనమునకు సాదృశ్యము, అసాదృశ్యము. కమలము వదనము ఒకలాగే ఉన్నాయని చెప్తూ అది దీనికి సరిపడదు అంటూ అసాదృశ్యాన్ని కూడా బోధించారు. వక్త్రం అంటే ఏమిటండి? ముఖము. ఎందుకు ఎలా వచ్చింది? వక్త్రీ ఇది వక్త్రం. వక్త్రం అని వ్యుత్పత్తి. వక్త్రీ అంటే మాట్లాడేది కాబట్టి వక్త్రం. వక్త మాట్లాడేవాడు, వక్త్రీ మాటలాడే అవయవం కాబట్టి ముఖము. అంటే వక్త్రం అంటే తీయని పలుకు, పలుకు తేనెలు, తీయని పలుకు. అదే కదా నమాచార్యుల వారు చక్కని సంకీర్తన రాశారు. పలుకు తేనియలను పారమీయవే, అలరు వాసనలని అధర బింబానకు. పలుకు తేనియలను పారమీయవే, అలరు వాసనలని అధర బింబానకు. పుక్కిటలే నగవు పొంగుబాలు చూపవే, చక్కనైన ముఖం చక్కనైన చందమామకు. అక్కరు నీ కవ్వాలు కన్నులారతిగా నెత్తవే, అమ్మరు నీ వాలు కన్నులారతిగా నెత్తవే అంటూ చక్కని పాట రాశారు. పలుకుతే నియలను పారమీయవే ఆయన వక్తనం అనడంలో ఆ ముఖం పైన ముంగురులు, చిరునవ్వు, తీయని మాటలు అన్నీ కూడా ఒకే చోట చెప్పడానికని తే వక్త్రం అన్నారు. తవ వదన సౌందర్య లహరి అంటూ పోయిన శ్లోకంలో చెప్పారు. తనూతు క్షేమం నః తవ వదన సౌందర్య లహరి, పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి. వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరద్విషాం, బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం. అక్కడ వదన సౌందర్య లహరి, అసలే అందాల రాశి మా అమ్మ, ఒప్పుల కుప్ప మాయం. మా అమ్మ అని రాసిన, మాయమ్మ అని రాసిన రెండు కరెక్ట్. ఎడాగమము, యా ఆగమము, అది వచ్చి చేరేది, అది నిత్యము కాదు. అది రావచ్చు, రాకపోవచ్చు. వస్తే మాయమ్మ అవుతుంది ఎడాగమము, రాకపోతే మాయమ్మ అవుతుంది. వికసించిన పద్మపు సోయగాన్ని మించిన అమ్మ ముఖ పద్మము, సహజమైన రింగుల ముంగురులట, అరాలై స్వభావ్యాదన్నారు. ముఖపద్మముపై ముసురుతూ ఉన్నాయి. సహజంగా వంకీల జుట్టు మా అమ్మది, ఆమె ప్రశాంత స్మేరాణన, గాలికి అల్లాడుతూ చిత్ర విచిత్ర శోభను కూర్చుచున్నటువంటి ముంగురులు, ఎర్రని పెదవుల నడుమ తెల్లని దంతోద్యుతితో చిరునవ్వు విరిసే ఆ ముఖము. వికసిత కమలాలను చెప్పారు, కేసరాలను చెప్పారు, తుమ్మెదలను చెప్పారు. ఇవన్నీ ప్రకృతి అందాలు. ఈ ప్రకృతి అందాలు అమ్మ సొగసుకు సరిరావు. అందానికే అందమైన ప్రకృతి మాత మాయ
అనిర్వచనీయ రూప. అదే ఉంటాం. కాంతులు చిందే నీ ముఖబింబము కాంచిన చాలును క్షణమైన. కాంతులు చిందే నీ ముఖబింబము కాంచిన చాలును క్షణమైన. అటువంటి దృశ్యాన్ని మనోనేత్రంతో దర్శించగలగటమే భాగ్యము. భాగ్యం అంటే అదే భాగ్యము. ఏది? ఆ కాంతులు చిందే ధరస్మిత స్మేరానన వికసిత పద్మము కంటే అతిశయించినటువంటి సౌందర్యంతో, సొబగుతో, సౌగంధంతో ఉన్నటువంటి ఆ దంతాల కాంతితో, చల్లని పలుకులతో, పలుకు తేనీయలను పారమీయవి అనేటటువంటి ఆ తల్లిని మనోనేత్రంలో చూడడం, మనసులో ధ్యానించుకోవడమే భాగ్యం అంటే భాగ్యము. దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజిల్క రుచిరే కలిసించిన దరస్మేరే అనేటటువంటి పదము అటు ముఖ పద్మమునకు ఇటు పద్మమునకు రెండిటికి అన్వయము. దరస్మేరే అనేది పద్మమునకు ముఖపద్మమునకు కూడా అన్వయము. చిరునవ్వు చిందించు మోము పద్మమును మించి శోభస్కరము. అందుకే చెప్తారు, ఆల్వేస్ వీఆర్ అడ్వైజ్ టు స్పాట్ ఎ స్మైల్ ఆన్ అవర్ ఫేస్. ముఖముపై ఎక్కువ అందాన్ని ఇచ్చేది ఆ చిరునవ్వే. ద బెస్ట్ మేకప్ వితౌట్ ఎనీ కాస్ట్ ఇన్వాల్వ్డ్. బెస్ట్ డ్రెస్ that I can wear on my face is my smile. So all of us should learn to live always with a smiling face. వికసించిన పద్మములలో కింజిల్కములు కేసరాలు కనపడతాయి. చిరునవ్వు విరిసిన మొగములో దంతకాంతి ద్యుతి ద్యోతకమవుతుంది. దంతద్యుతి ద్యోతకమవుతుంది. ద్యుతి అంటే కాంతి, ద్యోతకం అంటే ప్రకాశించడం. దంతకాంతి ద్యోతకమవుతుంది. కింజిల్కరుచితో దంతద్యుతికి సామ్యము. పద్మమునకు కింజిల్కములుంటేనే అందము. ఆ కేసరాలను తీసేసామనుకోండి, పద్మానికి ప్రయోజనము లేదు, అందము లేదు. దంతాలుంటేనే ముఖానికి అందము, నోటికి అందం. దంతవిహీనమైనటువంటి దశన విహీనం జాతం తుండం అన్నారు కదా. దశన అంటే దంతం. దంతాలు లేనటువంటిది అందంగా ఉండదు కదా. దశన అంటే దంత అని అర్థం. డెంటల్ సంస్కృత్లో, సారీ లాటిన్లో. డెంటల్ అన్న దంత అన్న దశన అన్న ఒక్కటే. కింజిల్క రుచి, దశన రుచి, సొబగు. కింజిల్కము అంటే ఏమిటి? కింజిల్కం అనే మాటకు అనేక అర్థాలు ఉన్నాయి. కేసరము, ది స్టేమెన్ విత్ ది పుప్పొడి అంతా ఉండి స్టేమెన్స్ అంటాం కదా, అవి కేసరములు. అకరువు అని కూడా అంటారు దీన్ని. అకరువు అంటే ఎలా ఉందంటే, కింజల్కం అంటే అకరువు అని చెప్పి అనుకోండి, పిల్లి అంటే మార్జాలం అని చెప్పినట్టు ఉంటుంది. కింజల్కమే ఈజీగా అర్థం అకరువు కన్నా. కానీ అకరువు అనేటువంటి అసలైనటువంటి తెలుగు పదం కేసరాలు. కింజిల్కానికి జూలు అని అర్థం ఉంది. ముఖ్యంగా ఈ మగ సింహానికి ఉంటుంది జూలు, ఆ జూలును కింజిల్కం అంటారు. కేసరం అంటారు దాన్ని కూడా. అంటే అది కేసరి అంటే ఏమిటి? జూలు కలిగినటువంటి. కేసరి అంటే సింహం. ఆంధ్ర కేసరి అంటే ఆంధ్ర సింహం అన్నాం కదా. లేక పొగడ, పొన్న అనేటటువంటి చెట్లను కూడా కింజిల్కము అంటారు. ఇంగువను కూడా కింజిల్కం. కొంచెం కింజిల్కం పట్టుకురా అంటే ఇంగువ పట్టుకురా అని అర్థం. ఇక్కడ కేసరం అనే అర్థమే సరిపడుతుంది. ఎందుకు? పువ్వులో జూలు ఉండదు, పువ్వులో ఇంగువ ఉండదు. కాబట్టి అకరువు లేక కేసరం అనేటటువంటిదే ఇక్కడ సరిపడే అర్థం. ప్రత్యేక విశ్లేషణలు, అలంకారాలు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం
అసక్తం సర్వభృత్ చైవ నిర్గుణం గుణభోక్తృ చ. ఈశ్వరుడు అమ్మ ముఖం అనేటటువంటి పద్మము మీద తిప్పలేని చూపులతో మోహింపబడ్డాడు అని రాశారు. బాగుందా ఏమన్నా? పరబ్రహ్మము మోహంలో పడతాడా? పాడాడు. ఎలా తెలిసింది? ఇక్కడ ఉంది. సర్వేంద్రియ గుణాభాసం. అన్ని ఇంద్రియముల యొక్క గుణములకు ఆభాస కలిగించేదే చైతన్యం. అయితే సర్వేంద్రియ వివర్జితం, పరబ్రహ్మము సకల గుణములను ప్రకాశింపజేస్తుంది. సర్వ ఇంద్రియ గుణములను, ఇంద్రియములను, వాటి విషయములను, వాటి గుణములను, వాటి అనుభవాలను ప్రకాశింపజేస్తుంది. కానీ సర్వేంద్రియ వివర్జితం, ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలు లేవు కానీ ఇంద్రియాలన్నింటినీ ప్రకాశం. అసక్తం సర్వభృత్, అన్నిటినీ తనే ధరించి ఉన్నది. సర్వభృత్ అంటే సర్వమును ధరించి ఉన్నటువంటి, సర్వం అంటే విశ్వము, విశ్వం అంటే సర్వం, విశ్వమును ధరించి ఉన్నప్పటికీ అసక్తం, ఏమీ ధరించలేదు, దానికి అటాచ్మెంట్ లేదు, సంగం లేదు. చైవ చైవ సర్వభృచ్చైవ నిర్గుణం, ఈ పరబ్రహ్మతత్వము నిర్గుణము. గుణభోక్తృచ, ఈ గుణములను అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఈ మాయవైపు తన చూపు తిప్పలేకుండా ఉన్నాడా అన్నట్టు ఉంటుంది, కానీ అది నిర్గుణ పరతత్వం. సర్వేంద్రియ గుణాభాసం, అట్ ద సేమ్ టైం సర్వేంద్రియ వివర్జితం, అసక్తం సర్వభృత్ చైవ అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. వక్రమునకు పద్మముతో సాదృశ్యము చెప్పారు. అంటే పద్మము వక్రము పద్మమును పోలి ఉన్నది, పద్మము వలెనున్నది. ఇవా అంటే సాదృశ్య, సాదృశ్య ప్రతీతి ఎప్పుడు చెప్తాము? దానిని ఉపమ అలంకారము అంట. కొదమ తుమ్మెదలను దేంతో పోల్చారు? ముంగురులతో పోల్చారు. ఆ కొదమ తుమ్మెదలు అడికలభ, అడికలభ సశ్రీభి అలకై. అలకై అంటే ముంగురులు, అళికలభములు అంటే కొదమ తుమ్మెదలు, కలభముల యొక్క సస్త్రీభి వాటి యొక్క అందంతో పోల్చారు. అంటే మరొక ఉపమాలంకారం చెప్పారు. ఒక ఉపమాలంకారం చాలక మరొక ఉపమాలంకారం కూడా చెప్పారు. ముఖమునకు పద్మమునకు సాదృశ్యము మొదటి ఉపమాలంకారం, కొదమ తుమ్మెదలకు ముంగురులకు పోల్చి చెప్పడం మరి ఒక ఉపమాలంకారం. పై రెండు ఉపమానములకు అంగ అంగీభావము. ఇక్కడ అంగమేది? వక్త్రము ముంగురులు అంగము. అంగి ఏది? అదిగో పద్మము కొదమ తుమ్మెదలు. అంగ అంగీభావము ఉండడాన్ని సంకరము అంటారు. దీన్ని దశన రుచి కింజిల్క రుచిరే, దంతముల కాంతి అనే కేసరాలు అన్నారు. అంటే కేసరముల వంటి దంతములు, కేసరముల వలెనున్న దంతములు, కేసరములను పోలిన దంతములు అనకుండా కింజిల్కములు అనేటటువంటి దశన రుచి అంటూ రూపకం చేశారు. కేసరములే దంతములని రూపింపజేశారు. స్మరదహన చక్షు మధులిహ, స్మరదహన ఈశ్వరుడు, చక్షు ఆ కనులే మధులిహలు. ఆ కనులు తుమ్మెదల వలె ఉన్నాయనలేదు. ఇందాకలు ఏమన్నారు? ముంగురులు తుమ్మెదల్లా ఉన్నాయని. ఇక్కడ తుమ్మెదలు కనులే తుమ్మెదలు అని ఆరోపించి చెప్పారు. చక్షు మధులిహ, చక్షుర్మధులిహ, ఇలా ఆరోపించి చెప్పడం మరొక రూపకాలంకారం. పై రెండు రూపకాలంకారాలు ఒకదానికి ఒకటి కలిసి ఉండడాన్ని సంకరము అంటారు. అంటే ఎప్పుడైనా ఒకే పద్యంలో రెండు అలంకారాలు కానీ కనిపిస్తే, రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ కనిపిస్తే అలంకార సంకరము. అంటే అంటే దెర్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ద సేమ్ అలంకారం. సంకరం అంటే వేరేమిది కాదు. ఉపమ అనేది ఒక మోర్ దెన్ వన్స్ వచ్చింది, అలాగే రూపకం కూడా మోర్ దెన్ వన్స్ వచ్చింది అని చెప్పడం. రెండు రూపకాలకారాలకు ఇంకొక సంకరం ఉన్నది. ఇటువంటి రెండు సంకరాలను, అంటే రెండు రకాల అలంకారాలను సంకరంగా చెప్తే ఉపమాలంకార సంకరము, రూపకాలంకారం సంకరము, రెండు సంకరాలను చెప్తే సంసృష్టి అంటారు. అంటే రెండు సంకరాలను, అలంకారాలను, అంటే
ఒకే అలంకారము రెండు లేక అంతకంటే ఎక్కువ సార్లు, ఇంకొక అలంకారము రెండు లేక అంతకంటే ఎక్కువ సార్లు ఒకే శ్లోకంలో పద్యంలో పొందుపరిస్తే అటువంటి ప్రయోగాన్ని సంసృష్టి అంటారు. ఆ సంసృష్టియే ఇక్కడ చెప్తున్నారు. జితమన్మధునే మత్తెక్కించిన మోము సోయగము అన్నారు. అమ్మ యొక్క ముఖము సొగసుట జీత కాదండి, జితమన్మథుడు. జీత ఏమిటి? జీతంలాగా. జిత అంటే జయించిన, మన్మధునే జయించిన ఆ ఈశ్వరునే మత్తెక్కించిన మోము సోయగము అనడంలో స్వభావోక్తి. ఎందుకంటే పరబ్రహ్మము లేక మాయా అనేవి వేర్వేరు కావు, ఒకదాంతో ఒకటి ఇంటాక్సికేటెడ్గా కలిసే ఉంటాయి అని చెప్పడం స్వభావోక్తి అలంకారం. ఈ విధంగా ఉపమాలంకారము రెండు, వాటితో సంకరము, రూపకాలంకారాలు రెండు, అవి మళ్ళీ సంకరము, రెండు సంకరాలు కలిస్తే రెండు రకాల అలంకారాలు కాబట్టి సంసృష్టి అంటారు. స్వభావోక్తి అనే అలంకారాలు కనపడుతున్నాయి. ఇంకా ఎన్నున్నాయో ఆయన దాంట్లో. ఓకే. యస్మిన్ సుగంధౌ మార్జంతి స్మరదహన చక్షుమధులిహ. యస్మిన్ ఏ ముఖ సౌందర్యమునందు, సుగంధౌ నెత్తావి, క్రొత్త పూల నెత్తావి అంటే అప్పుడే వికసించిన పువ్వుల యొక్క నెరీతావి, నెత్తావి ప్రాతార్థించింది. నెత్తావి ఎందు స్మరదహన, మన్మథుని జయించిన, మన్మథుని కాల్చిన అని చెప్పకూడదండి. స్మరదహన, మన్మథుని జయించిన, కామమును జయించిన, కామదహన అంటే నిష్కామ. చక్షుర్మధులిహ, కనులను తుమ్మెదలు, కనులే తుమ్మెదలు, తుమ్మెదలే కనులు అంటూ రూపకం చేశారు. శివుడు తన చూపులతో అమ్మ ముఖ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మై మరచిన స్థితి భావన. మై అంటే శరీరం, మరచిన మై మర్చిపోయాడండి అంటారు. ఆ మై మర్చిపోవడం అంటే మై మరచిన అని అర్థం. మై మరచిన స్థితి. ఈశ్వరుడు మై మరవడం ఏమిటి? ఈశ్వరుడికి మై లేదు కదా, శరీరం లేదు కదా. చేత ఆ మై మరచిన స్థితి ఒక భ్రాంతియే, ఒక ఇల్యూషనే, ఒక మాయయే అంటూ తెలియకనే తెలుస్తుంది. మాద్యంతి, మత్తుకొని ఆనందించుచున్నవో, ఇంటాక్సికేటెడ్ విత్ అనమాట. మన్మథుని జయించిన ఈశ్వరునే మోహపరిచేటటువంటి అతిలోక సుందరి మాయమ్మ. మాయమ్మ సొగసు సర్వలోకాతిశయమని, నిరతిశయమని ధ్యానించమంటున్నారు. ఇలా చెప్పడంలో ప్రకృతిలో అమ్మ నుండి పుట్టిన ఏ వస్తువైనా ఆమె కంటే తీసికట్టే కదా. ఏదైతే అమ్మ నుంచి పుట్టిందో ప్రకృతిలో ఏ వస్తువు చెప్పండి, అన్నీ ఆ ప్రకృతి తాలూకా విక్షేపాలే, ప్రకృతి తాలూకా వికల్పాలే. అటువంటి ప్రకృతిలోంచి పుట్టినటువంటి ఏ వస్తువైనా సరే ఆ ప్రకృతి మాత కంటే తీసికట్టే కదా. శృంగారంతరంగించు సౌందర్యలహరివని, శాంతం మూర్తి భవించు శివానందలహరివని. రెండు భగవత్పాదుల వారి రచనలే కదా, క్రియేషన్. శృంగారంతరంగించు సౌందర్యలహరివని, శాంతం మూర్తి భవించు శివానందలహరివని, కరుణ చిలుకు చిరునగవుల కనకధారవీవని. కరుణ చిలుకు చిరునగవుల కనకధారవీవని. కనకధార అంటే అక్కడ సకల సంపదలు అని అర్థం. అందువలన కరుణతో ఇస్తుంది ఆ సంపదలన్నీ. నీ దరహాసమెదాసుల దరి చేర్చే దారియని. ఇప్పుడు ఆ దరహాసాన్నే ఇక్కడ వర్ణిస్తున్నారు ఆయన. దశన దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజిల్క రుచిరే అన్నారు కదా. నీ దరహాసమే దాసుల దరి చేర్చే దారియని. శత విధాన శృతి విధాన స్తుతులు సలుపలేని, శత విధాన స్తుతి శత విధాన శృతి విధాన
స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవానీ శర్వాణి గిరినందిని శివరంజని భవభంజని జనని శతవిధాన శృతి విధాన స్థుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని హరాలైః స్వభావ్యాదలికల అలికలభసస్త్రీభిరలకైః హరాలైః స్వభావ్యాద్ అలికలభసస్త్రీభిరలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజిల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిః హరాలైః స్వభావ్యాత్ అలికలభ సస్త్రీభిః అలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిం దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజిల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుః మధులిః పరిహసతి పంకేరుహరుచిం. ఈ ప్రకృతి సౌందర్యాలన్నిటినీ కూడా నీ సౌందర్యము నిరతిశయమని చాటుతోంది. పరిహసతి పంకేరుహరుచిం తే వక్త్రం. అటువంటి వక్త్రాన్ని ధ్యాయామి, ధ్యానం చేసుకుంటాను. ధ్యాయస్వ, ధ్యానం చెయ్యండి. ధ్యాయామి అంటే నేను ధ్యానం చేసుకుంటాను. అహం ధ్యాయామి. ధ్యాయస్వ అంటే అందరూ ధ్యానించుకోండి అంటూ ఉపదేశవాక్యం. పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం పరిహసతి పంకేరుహరుచిం తే వక్త్రం ధ్యాయస్వ ధ్యాయామి. ఓం బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి. తే వక్త్రం ధ్యాయామి. సోహమస్మి. తే వక్త్రం ధ్యాయామి. సోహమస్మి. తే వక్త్రం ధ్యాయామి. సోహమస్మి. 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 సోహమస్మి.